చూడండి. అన్నయ్య, ఆ వీడియోలో ఏముంది? కార్తిక్ గురించేనమ్మా, మొత్తం చూసాక చెప్తా. ఇప్పటికైనా అందులో ఏముందో చెప్పన్నయ్య. కార్తిక్ కారు తోలుతూ ఉంటాడు కదమ్మా, డ్రైవర్లు నిర్లక్ష్యంగా కారు తోలుతూ ఉంటే ఏదైనా ప్రమాదాలు చేయటం, వేగంగా వెళ్ళి ఎవరన్నా కుదరటం జరుగుతుంది కదా, అది అవతల కుటుంబానికి నష్టం అని చెప్పే వీడియో అమ్మా ఇది. ఓహో, ఈయన కారు బాగా నడుపుతారన్నయ్య. ఈయన వల్ల ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు. సరేనా? ఏమండి, వెళ్దామా? నిన్నిలాగే టెన్షన్ పెడుతూనే ఉంటాను కార్తీక్. ఆగండి. ఏమైంది మీనాక్షి? మీరేం తప్పు చేశారు చెప్పండి. మీరేం తప్పు చేశారు? ఎందుకలా అడుగుతున్నావు? మీ చేయి వణుకుతుంది, నాడి వేగంగా కొట్టుకుంటుంది. తప్పు చేసినప్పుడే ఇలాంటి లక్షణాలు కనబడతాయి. అందుకే అడుగుతున్నాను. మీరేమైనా తప్పు చేశారా? మాట్లాడరేంటండి? అంటే ఒకవేళ నిజంగా ఏదైనా తప్పు చేశారా? చేసే ఉంటాడు, లేకపోతే ఎందుకు భయపడతాడు? ఇందాక మీ అన్నయ్య వీడియో చూసి దాంట్లో ఉన్న విషయం గురించి చెప్పిన దగ్గర నుంచి కార్తీక్ టెన్షన్ పడ్డం నేను గమనించాను. బహుశా ఆ వీడియోలో ఉన్నట్టే ఎవరినో కార్తో గుద్ది యాక్సిడెంట్ చేశాడేమో. కార్తీక్ వల్ల ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. అందుకని టెన్షన్ పడుతున్నావా కార్తీక్? వదిన చెప్తుంది నిజమా అండి? మీరు మౌనంగా ఉంటే నాకు భయం వేస్తుంది. అవును మీనాక్షి, నా టెన్షన్కి కారణం అదే. కాకపోతే నేను యాక్సిడెంట్ చేయలేదు, సడన్ బ్రేక్ వేసి ఆపాను. ఆ కుటుంబాన్ని ఆదుకున్నాను. ఎవరికైనా గాయాలయ్యాయా? ఏం కాలేదు మీనాక్షి, కాకపోతే అది తలుచుకుంటేనే అప్పుడప్పుడు టెన్షన్గా ఉంటుంది. చూసుకొని డ్రైవ్ చేయాలి కదా కార్తీక్. ఏమైనా అయి ఉంటే? నేను కంట్రోల్లోనే ఉన్నాను రోషిని గారు. నా పక్కనున్న కస్టమరే కన్ఫ్యూజ్ చేయడం వల్ల కొంచెం గతి తప్పానంతే. వెంటనే నా తప్పు నేను తెలుసుకుని ప్రమాదాన్ని ఆపాను. మంచి చెడు చూసుకోవాల్సింది నువ్వు. పక్కనున్న వాళ్ళు చెప్తే మాత్రం ఆలోచించకుండా చేసేస్తావా? వాళ్ళు తప్పించుకుంటారు, ఫైనల్ గా నువ్వు దొరికిపోతావు. ఒక్కొక్కసారి కస్టమర్ నా మంచికి చెప్పాడని నమ్మి తప్పు చేస్తాను. వాడి లోపలున్న అసలు రూపం తెలిసాక నా తప్పును సరిదిద్దుకుంటాను, జాగ్రత్త పడతాను. కానీ ఫైనల్గా దొరికేది మాత్రం అసలు తప్పు చేసిన వాళ్ళే. రోషిని గారు, ప్రమాదమైతే తప్పిందన్నారు కదా, మళ్ళీ దాని గురించి మాట్లాడుతూ మనసు పాడు చేసుకోవడం ఎందుకండి?
రండి. ఆహా, ఎంత ప్రశాంతంగా పనిచేసుకుంటున్నావే. నువ్విలా ఉంటే నేను అస్సలు మనశ్శాంతిగా ఉండలేను. నిన్ను అశాంతికి గురి చేస్తేనే నా మనసుకి శాంతి. మీనాక్షి, ఉమ్, ఏంటి పెద్దదినా? నిన్నొక విషయం అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, కానీ నేనున్న పరిస్థితిలో అడగక తప్పడం లేదు. నా దగ్గర మొహమాటం ఏంటి? పర్వాలేదు, అడుగు. ఆ, ఒంటి మీద తప్పితే ఉతికిన బట్టలు లేవు. ఉతుకుదామనుకుంటే నాకేమో చెయ్యి నొప్పి. రిక్వెస్ట్ చేద్దామనుకుంటే మహేశ్వరి కూడా ఊళ్ళో లేదు. తప్పుగా అనుకోకపోతే నా బట్టలు నువ్వు... భలే దానివే. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? తీసుకురావదినా, ఉతికి పెడతాను. అంటే నా బట్టలు నీతో ఉతికించాలంటే బాధగా ఉంది. మన మధ్యలో నాని ఏంటొదినా, అందరూ ఒకటే. బట్టలు తీసుకునిరా. ఈ మంచితనం చాలే నాకు. నీతో ఒక ఆట ఆడుకోవడానికి. బట్టలు ఉతికి ఉతికి అలసిపోయి కార్తీక్తో మాట్లాడే ఓపిక కూడా లేకుండా చేస్తాను. మీనాక్షి, ఆ, ఇదిగో బట్టలు. ఆ, ఆ, మీనాక్షి, నీ చేత నా బట్టలు ఉతికిస్తున్నాను కదా, ఏమీ అనుకోకు. అయ్యో వదినా, అలాంటిదేం లేదు. ఈ రోజంతా ఈ బట్టలే నీతో తిప్పి తిప్పి ఉతికిస్తానే. అయ్యయ్యో, ఉతికిన బట్టలన్నీ ఇలా కింద పడిపోయాయేంటి మీనాక్షి?
ఏమైంది? బరువు ఎక్కువై తాడు తెగినట్టుంది వదిన. పాపం చాలా కష్టపడి బోల్డ్ అన్ని బట్టలు ఉతికితే ఇవన్నీ మట్టి పాలైపోయాయి. పర్లేదులే వదిన, మళ్ళీ ఉతుకుతాను. వద్దులే మీనాక్షి, మళ్ళీ ఇన్ని బట్టలు ఏం ఉతుకుతాం? ఏం కాదులే వదిన. నన్ను సాయం చేయమంటావా? నీ చెయ్యి బాగోలేదు కదా, నేనే ఉతుకుతాను. ఇదిగో. వదిన, ఆ తాడిలా ఇవ్వు. అయ్యో అయ్యయ్యో మీనాక్షి, నువ్వు తాడు గట్టిగా కట్టలేదనుకుంటా మీనాక్షి. మళ్ళీ శారీస్ అన్ని కింద పడిపోయాయి. ఏమైంది మీనాక్షి? తాడు తెగి బట్టలన్నీ కింద పడిపోయాయండి. ఒకసారి మీరు తాడు గట్టిగా బిగించి కడతారా? నువ్వు కావాలనే తాడు తెంచి నాటకాలాడుతున్నావు అన్నమాట. ఉండు, నీ పని చెప్తాను. ఈసారి నీకు బట్టలు ఉతకడానికి నేను హెల్ప్ చేస్తాను మీనాక్షి. తాడు తెగకుండా మళ్ళీ బట్టలు కింద పడకుండా ఎలా ఆరేయాలో కూడా చెప్తాను. అబ్బే వద్దండి, మీరు ఈ పనులు చేయడం ఏంటండి? భార్యాభర్తలు అన్నాక కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ పని చేయాలి. పని ఏదన్నది ముఖ్యం కాదు. పద. పద మీనాక్షి. ఏమైందండి? సోప్ పడినట్టుంది మీనాక్షి. అందుకే మీకు ఇలాంటి పనులు వద్దంటే వినరు. ఉండండి, ఇలా రండి. అక్కడ పోయిందా? ఇంకా ఉన్నట్టుంది. ఉండండి. ఓకేనా? ఓకేనా? ఓకే 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 ఓకే, పోయింది.
ఏమండి జాగ్రత్తగా వెళ్ళిరండి. టైంకి భోజనం చేయండి. సరే మీనాక్షి, నువ్వు ఇంట్లో జాగ్రత్త. అలాగే. కిచెన్ గది వైపు అటు ఇటు వెళ్ళకు, సరేనా? ఏమన్నా కర్రీస్ అవి ఇవి కావాలంటే నేను బయట నుంచి తీసుకొస్తాను, సరేనా? మీనాక్షి, నేను వెళ్ళొస్తాను. షర్ట్ వదులు. మీనాక్షిని వదిలేయమని నీకు చెప్తే కుదరదన్నా. దూరంగా ఉండమని రిక్వెస్ట్ చేస్తుంటే ససేమిరా అంటున్నావు. తన కష్టంలో తోడుగా ఉంటూ హెల్ప్ చేస్తున్నావు. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు కార్తీక్. అనురాగాలకి అర్థం తెలియని మనుషులంటే విలువలేని నీకు నేను చేసింది ఎక్స్ట్రాలుగానే అనిపిస్తుంది. కానీ భర్తగా నేను చేయాల్సిన పనిని పర్ఫెక్ట్గా చేస్తున్నాను. నా మీనాక్షికి అండగా ఉంటాను. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. సైకలాజికల్ ప్రాబ్లం అనుకుంటా. దీన్నే వైద్య పరిభాషలో మెంటల్ అంటారు. పరాయి మగాడి మీద మనసు పారేసుకోవడం, సఖ్యతగా ఉన్న భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేయడం, మనశ్శాంతిగా ఉన్న కుటుంబంలో అశాంతి కలగజేయడం, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవే ఈ వ్యాధి లక్షణాలు. నువ్వు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోకపోతే బ్రెయిన్లో నరాలు తెగి నరకంలో ఉన్న నీ పూర్వీకుల్ని కలుస్తావు. నేను నా పూర్వీకుల్ని కలుసుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఓవర్ చేస్తే నా దగ్గరున్న వీడియోలు ఆడియోలు లీక్ చేస్తాను. అప్పుడు కన్ఫర్మ్గా నీ భార్య మీనాక్షి పైనున్న వాళ్ళ అమ్మా నాన్నల్ని కలుసుకుంటుంది. అబ్బా, రోషిని, ఒకే టాపిక్ మాట్లాడుకుని బోర్ కొడుతుంది. నేనేమో మీనాక్షికి నిజం చెప్తానని నిన్ను భయపెట్టడం, నువ్వేమో వీడియోలు చూపిస్తానని నన్ను బెదిరించడం. ఎన్ని రోజులు ఇలా? ఈ ఇంట్లో మనం ఏంటి? నేనొక మంచి భర్తని, నువ్వొక చెడ్డ పిల్లాన్ని. నేను చెప్పినా కూడా నీలో ఉన్న చెడు పోదు. సో నువ్వు చేసే పాడు పనులు ఏదైనా కొత్తగా ట్రై చేయి. అడ్డుపడ్డానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను చెయ్యాలన్నా నువ్వు అడ్డుపడాలన్నా రాత సరిగ్గా ఉండాలి కదా. నీ రాత? నాది కాదు, నీ రాత. ఆ పైవాడు రాసే రాతని బట్టే నాకు ఆలోచనలు వస్తాయి. అవి నేను అమలు చేస్తాను. ఎలా చేస్తానో తెలీదు, కానీ మీనాక్షిని ఇబ్బంది పెట్టడం, నిన్ను టార్చర్ పెట్టడం మాత్రం కన్ఫర్మ్. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మొదటికే వస్తావేంటి? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పావు? రోషిని గారికి ఏం అర్థం కావట్లేదు? మొత్తానికి ఇక్కడ జరిగింది మీకేం అర్థం కావట్లేదు అనమాట. నేను చెప్తాను వినండి. పాపం రోషిని గారి చేతికి దెబ్బ తగిలింది. మా హనీమూన్ ఏమో క్యాన్సిల్ అయింది. తనేమో నాకేం పర్లేదు, మీరు వెళ్ళరండి అంటుంటే ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తామని సర్ది చెప్తున్నాను అంతే. నువ్వు ఎంతసేపు శంకరం? అయినా ఎట్టా వచ్చావేంటి? రోషిని గారి చేతికి గాయమైందని తెలిసిందన్నయ్య. నిన్ననే పలకరిద్దాం అనుకున్నాను. పని ఒత్తిడి వల్ల కుదరలేదు. అందుకే ఇప్పుడు వచ్చాను. నాకు ఆలస్యం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్ శంకర్ గారు. రోషిని గారు, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. డాక్టర్ చూపించడానికి రోషిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఎందుకన్నయ్య? డాక్టర్ గారిని ఇంటికి రమ్మంటే సరిపోయేది కదా. అది కదమ్మా, ఈరోజు పని ఎక్కువ ఉందంట, రావడం కుదరదంట. రోషిని అక్కడ తీసుకొని రమ్మన్నారు. నేనేం కొట్టి చూసుకోవాలి. నువ్వు రోషిని ఆటోలో హాస్పిటల్కి వస్తారా? సరే అన్నయ్య, మేము వెళ్ళొస్తాం. ఏం చెప్పి రోషిని ఆఫీస్కి తీసుకెళ్ళాలా అనుకున్నాను. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లే నెపంతో ఆఫీస్కి తీసుకెళ్తే సరిపోతుంది. ఆటో ఎందుకన్నయ్య? నేను నా కార్లో తీసుకెళ్తాను.